హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ సీజన్ 1 ఎపిసోడ్ 10 అండ్ 11ని ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. రెండు వీడియోలు కలిపి ఎందుకు చేస్తున్నానంటే ఈ 10th ఎపిసోడ్ అండ్ 11th ఎపిసోడ్ ప్యూర్ సెటప్ అనమాట 12th ఎపిసోడ్కి. అండ్ 12th ఎపిసోడ్తోనే ఈ సీజన్ ఫినాలే కంప్లీట్ అయిపోతుంది. సో ఈ 10-11 అనేది ఈ సెటప్లో మీకు ప్రతి ఒక్క డీటెయిలింగ్ అనేది నీట్గా నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అందుకనే రెండు వీడియోస్ కలుపుకొని ఒక వీడియోగా చేశాను. సో లాస్ట్ వరకు చూస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన యానిమే కంటెంట్ ఒకసారి చూడండి. ఒకవేళ మీకు మన యానిమే కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ చేయకుండా వీడియో అనేది మొదలు పెట్టేద్దామా. 10th ఎపిసోడ్ స్టార్టింగ్ లో మన అయానా కోజీ యొక్క చైల్డ్హుడ్ ని చూపిస్తారనమాట. అండ్ మన అయానా కోజీతో పాటు పక్కన ఇంకా కొంతమంది స్టూడెంట్స్ అందరూ కూర్చొని ఉంటారు. వాళ్ళందరూ కలిసి ఒక ఎగ్జామ్ అనేది రాస్తూ ఉంటారు అనమాట. సో మనోడు ఎంతో సైలెంట్ గా ఎగ్జామ్ రాస్తూ ఉంటాడు. బట్ అప్పుడే తన దగ్గరికి సడన్ గా ఒక పర్సన్ వచ్చి మన అయానా కోజీని కియోటాకా అని పిలుస్తాడు. అండ్ తనకు చెప్తాడు అనమాట, కియోటాకా నువ్వు గుర్తుపెట్టుకో, నీ మైండ్ అనేది అందరితో పోల్చుకుంటే ఎంతో పవర్, బట్ నువ్వెందుకని దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నావు. లిటరలీ ఒక నార్మల్ స్టూడెంట్ లాగానే నువ్వు బిహేవ్ చేస్తున్నావు. అండ్ నీకు ఒక మెయిన్ విషయం చెప్తా చూడు, మనకంటూ ఒక పవర్ ఉండి దాన్ని మనం సక్రమంగా యూజ్ చేయలేకుంటే మన ఎంత స్టూపిడ్ ఫెలో ఇంకొకరు ఎవరు ఉండరు అని చెప్పి ఆ పర్సన్ మన అయానా కోజీతో అంటాడనమాట. కట్టుపన్న మనకు ప్రెజెంట్ సీన్ చూపిస్తారనమాట. ప్రెజెంట్ సీన్లో ఆ సర్వైవల్ టెస్ట్లో డే 2 అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ తనకు నచ్చిందే పని చేస్తూ అండ్ వీళ్ళు ఆ సర్వైవల్ టెస్ట్లో పాస్ అవ్వడానికి ప్రతి ఒక్క స్టూడెంట్ కష్టపడుతూ ఉంటారనమాట. కొంతమంది తినడానికి ఫుడ్ తెస్తారు, అండ్ కొంతమంది తాగడానికి వాటర్ తెస్తారు, అండ్ కొంతమంది క్యాంప్ ఫైర్ వేయడం కోసం వుడ్స్ అనేటివి కలెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలా ప్రతి ఒక్కరు ఒక్కొక్క పని వాళ్ళకి నచ్చింది చేస్తూ ఉంటారు. సో వీళ్ళందరికీ ఆ పనులు అనేటివి మన హినాటా చెప్తూ ఉంటారు అనమాట. లిటరలీ పేరుకే హొరికితా క్లాస్ లీడర్ అనమాట. కెప్టెన్సీ మొత్తం అంతా మన హినాటా ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంటుంది ఆ సర్వైవల్ టెస్ట్. అండ్ ఈ గ్యాప్లోనే మన అయానా కోజీ హొరికితాని తీసుకొని వెళ్ళి ఒక లొకేషన్కి వెళ్తూ ఉంటాడు అనమాట. అప్పుడు హొరికితా అంటుందన్నమాట, అయానా కోజీ నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు, అసలు నువ్వు నాకు ఏ విషయం చెప్పుకోండి, ఇలా అడవుల్లో నన్ను తిప్పుతూ ఉంటే నా ఎనర్జీ అనేది వేస్ట్ అవుతుంది, నిన్నే అడుగుతున్నా కదా నాకు రిప్లై ఇవ్వు అని అనడంతో వెంటనే మన అయానా కోజీ చెప్తారనమాట, ఈ ఫారెస్ట్లో మనం సైలెంట్గా ఉంటే ఈ పోటీలో మనం గెలవలేము. సో మనకంటూ ఒక బేస్ ఉన్నట్లే ప్రతి ఒక్కరికి ఒక బేస్ అనేది ఉంటుంది. సో మనం అక్కడికి వెళ్ళి వాళ్ళ లీడర్స్ ఎవరో కనుక్కునే పనిలో పడితే మనకు కొన్ని స్పెషల్ పాయింట్స్ యాడ్ అవుతాయి అండ్ ఈ పోటీలో మనం గెలవడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పి మన అయానా కోజీ అనడంతో అండ్ వీళ్ళిద్దరూ వెళ్ళి ఫస్ట్ క్లాస్ 1B స్టూడెంట్స్ యొక్క బేస్ అనేది చూస్తారనమాట. సో అక్కడ వాళ్ళకి ఇచ్చినోజే కనపడుతుంది. సో వీళ్ళిద్దరిని చూసిన వెంటనే ఇచ్చినోజే ఎంతో సంతోషపడి, రండి మీకోసమే వెయిట్ చేస్తున్నాను, సో మా క్యాంప్ ఫైర్ని చూడడం కోసం వచ్చారా, నేను కూడా వద్దాం అనుకున్నా బట్ అది రూల్స్కి ఎగనెస్ట్ అనుకొని నేను రాలేదు, సో మీరు మా యొక్క బేస్ని చూస్తున్నారా అని చెప్పడంతో వెంటనే హొరికితా షాక్ అవుతుంది అనమాట. వీళ్ళేందు మనకంటే ఇంత అప్గ్రేడ్గా ఉన్నారు, లిటరలీ వీళ్ళు మధ్యలో ఈగో అనేది లేదనమాట. సో అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కలిసి పని చేస్తున్నారు. సో వీళ్ళ మధ్య బ్యాలెన్సింగ్గా ఉండడాన్ని చూసి హొరికితా ఎంతో షాక్ అవుతుంది. అండ్ వెంటనే ఒక అబ్బాయి వచ్చి మన ఇచ్చినోజీతో నా పని అయిపోయింది, సో ఇప్పుడు నేను ఎవరికి హెల్ప్ చేయాలని చెప్పడంతో వెంటనే మన ఇచ్చినోజీ ఇదిగో ఆ అమ్మాయికి నువ్వు హెల్ప్ చేయని చెప్పడంతో వెంటనే ఆ అబ్బాయి మాట్లాడకుండా ఆ అమ్మాయికి హెల్ప్ చేయడానికి వెళ్తాడు. అప్పుడే హొరికితా అంటుందన్నమాట, ఈ అబ్బాయి ఎవరు, కొత్తగా మీ క్లాస్ 1Bలో చూస్తున్నాను అండ్ ఇంతకుముందు ఈ అబ్బాయి లేడు కదా అని చెప్పడంతో వెంటనే ఇచ్చినోజీ చెప్తుందన్నమాట, ఇతను క్లాస్ 1C స్టూడెంట్ అనమాట, ఇతను వాళ్ళ క్లాస్మేట్స్తో గొడవపడి ఇప్పుడు మా క్లాస్ 1B స్టూడెంట్స్తో కలిసిపోయాడు అండ్ తన పేరు కనీడా అనమాట. సో తను గొడవపడి వచ్చేసాడు, సో మేము కూడా పంపించేస్తే ఏం బాగా అన్నట్లు మా దగ్గర పెట్టుకున్నాం అండ్ ఈ సర్వైవల్ టెస్ట్ ఎండ్ అయిపోయిన తర్వాత అతను వెళ్ళిపోతాడు అని ఇచ్చినోజీ అంటుంది. అప్పుడు మన అయానా కోజీ ఆలోచిస్తాం అనమాట, సో క్లాస్ 1C నుంచి 2 స్టూడెంట్స్ వచ్చారా, మన దాంట్లోకి ఈ బుకే వచ్చింది అండ్ వీళ్ళ దాంట్లోకి ఈ అబ్బాయి వచ్చాడు, సో సంథింగ్ ఈజ్ ఫిష్ అని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ వీళ్ళిద్దరూ అక్కడ నుంచి వెళ్ళిపోతూ క్లాస్ 1A యొక్క బేస్ దాకా వెళ్తారనమాట. సో చెట్ల పొద నుంచి వీళ్ళిద్దరూ ఆ బేస్ని చూస్తూ ఉంటారు. అప్పుడు మన హొరికితా ఆలోచిస్తుంది అనమాట, నాకు ఇక్కడ నుంచి ఏం కనిపించలేదు, సో ఎలా ఇప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్దామా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే మన అయానా కోజీ అంటాడనమాట, రా మనం అక్కడికి వెళ్ళి చూద్దామని చెప్పడంతో నీకేం తిక్క, మనం దూరం నుంచి చూస్తేనే చాలా సేఫ్ అనమాట, దగ్గరికి వెళ్తే వాళ్ళు మనల్ని రాణిస్తారా అండ్ వాళ్ళకి యొక్క సీక్రెట్స్ మనకి ఎలా తెలుస్తాయని చెప్పడంతో వెంటనే మన అయానా కోజీ చెప్తారనమాట, దూరం నుంచి చూస్తే నీకు పెద్ద కనపడుతున్నట్లు నువ్వు మాట్లాడుతున్నావు, దగ్గరికి వెళ్తేనే కదా మనకు తెలుస్తుందో లేదో ట్రై చేసినట్లు అవుతుందని చెప్పి తనని తీసుకొని అక్కడికి వెళ్తాడు. అండ్ అప్పుడు క్లాస్ 1A స్టూడెంట్ సెక్యూరిటీగా పనిచేస్తున్న అబ్బాయి వీళ్ళిద్దరిని ఇక్కడే ఆపేసి, మీరు ఇంతకు మించి దగ్గరికి రాకూడదు, మేము ఈ స్పాట్ని అనేది ఆక్యుపై చేసాము, సో మీరు ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోండి మీ బేస్ దాకా అని చెప్పడంతో అప్పుడు హొరికితా అంటుందన్నమాట, మేము జస్ట్ లోపల ఏముందో చూడడం కోసం అయితే వస్తున్నాము, అంతేగాని మీతో గొడవ పెట్టుకోవాలని మీ సీక్రెట్స్ తెలుసుకోవడం కోసం రాలేదు అని చెప్పడంతో వెంటనే అక్కడికి మన కట్సురాగి వస్తాడనమాట. సో తను వచ్చి ఏమైందిరా ఏమిటి ఇక్కడ గొడవ, సో మీరు మాతో గొడవ పెట్టుకోవడానికి వచ్చారా అని చెప్పడంతో వెంటనే మనం హొరికితా చెప్తామన్నమాట, జస్ట్ స్పాట్ని చూడడం కోసం వచ్చాము,
వచ్చాము. సో ఇది అగెనిస్ట్గా రూల్స్కి ఏం లేదు కదా అని చెప్పడంతో వెంటనే మన కట్సురాగి చెప్తారనమాట. సో నీకైతే హురికిత బాగానే రూల్స్ మాట్లాడుతున్నావు అని నేను కూడా చెప్తా చూడు. ఒక స్పాట్ని ఆక్యుపై చేసిన తర్వాత ఇది మాది అని అర్థం అనమాట. సో మీరు మా పర్మిషన్ లేకుండా మా స్పాట్ లోపలికి ఎంటర్ అయితే ఇది అగెనిస్ట్ ది రూల్స్ అనమాట. సో మేము సర్వైవ్ కోసం మిమ్మల్ని కొట్టనన్నా కొట్టచ్చు అని చెప్పి అనడంతో ప్రతి ఒక్క స్టూడెంట్ వీళ్ళని కొట్టడం కోసం వీళ్ళని సరౌండ్ అనేది చేస్తారనమాట. అప్పుడే మన అయాన కోజి అండ్ హురికిత మేము గొడవ పెట్టుకోవడానికి రాలేదు అని చెప్పడంతో బట్ మేము మాత్రం ఇప్పుడు గొడవ పెట్టుకుంటాము అని చెప్పడంతో వెంటనే వీళ్ళిద్దరూ చేసేదేం లేక అక్కడ నుంచి సైలెంట్గా అయితే వెళ్ళిపోతారు. అండ్ వీళ్ళు వెళ్ళి క్లాస్ 1C స్టూడెంట్స్ని చూస్తారనమాట. అండ్ వీళ్ళిద్దరూ వాళ్ళందరినీ చూసి షాక్ అవుతారు. బికాజ్ అక్కడ వీళ్ళు ఒక చిల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. లిటరలీ వాళ్ళు ఒక టెస్ట్లో ఉన్నారనేది కూడా వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళంతా జాలీగా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. సో అక్కడికి మన హురికిత వచ్చి ఏంటని మీరు సర్వైవల్ టెస్ట్లో పోటీ పడకోకుండా ఎందుకని మీరు ఇంత జాలీగా ఉన్నారు, మీకు భయం లేదా అని చెప్పడంతో అప్పుడే మన రీక్ గడ్ చెప్తాడనమాట, మాకు టెస్ట్ గురించి గుర్తుంది బట్ ఐ నెవర్ వాళ్ళు ఇచ్చే 200-300 క్లాస్ పాయింట్స్ కోసం ఇవ్వడని ఏ రూల్ ఇక్కడ సర్వైవల్ టెస్ట్లో బతికేది. సో నేను ఇక్కడ సమ్మర్ వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్నాను అండ్ నా క్లాస్మేట్స్ కూడా అదే చేస్తున్నారు. సో మేము ఎవరికి భయపడమన్నమాట అని చెప్తాడు. అండ్ వెంటనే హురికిత చెప్తుందన్నమాట, నువ్వు ఎలాగైనా బతుక్కో, నాకు అది అవసరం లేదు. అండ్ మీ క్లాస్మేట్ అయినా ఇబుకి మా క్లాస్ దగ్గరికి వచ్చింది, సో తను ఏమైందని చెప్పి నువ్వు పట్టించుకోవడం లేదా అని చెప్పడంతో వెంటనే మన రీక్ గడ్ చెప్తామట, ఓ ఇబుకి నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అండ్ నా సర్వెంట్, తను నేను చెప్పిన పని చేయను అని చెప్పింది. సో అందుకని నేను తనని పంపించేశాను. సో తను వచ్చి మీ దగ్గర సెటిల్ అయిందా, సో తను ఏమైపోయినా మాకు అవసరం లేదు అండ్ మా దగ్గర ఉండే పాయింట్స్తో మేము జాలీగా ఉన్నామని చెప్తాడు. అండ్ వెంటనే హురికిత అంటుంది అనమాట, సో నువ్వు మీటు ఇలా ఎక్స్పెన్సివ్ ఫుడ్ అనేది తింటున్నావు, సో మీ పాయింట్లన్నీ మీరు కట్ చేశారా అని చెప్పడంతో వెంటనే మన రీక్ గడ్ చెప్తాను అనమాట, మేము డే 1 మా పాయింట్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఆ ఇబుకి ఎలా చచ్చిపోయినా సరే మాకు అనవసరం అని చెప్పి మన రీక్ గడ్ హురికితతో చెప్తాడనమాట. అండ్ వెంటనే మన అయాన కోజి తనలో తనే ఆలోచించుకుంటూ చెప్తారనమాట, రీక్ గడ్ ఒక మంచి స్ట్రాటజీ ప్లాన్ అనేది వేశారు. సో వీళ్ళ దగ్గర క్లాస్ పాయింట్స్ ఉంటేనే కదా వీళ్ళ స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ నుంచి క్విట్ అయితే వీళ్ళకి మైనస్ పాయింట్స్ పడతాయి. సో వీడు 300 స్పెషల్ పాయింట్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక 2 days ఈ సర్వైవల్ టెస్ట్లో ఉండి అండ్ 3rd day వీళ్ళందరికీ హెల్త్ బాగాలేదని చెప్పి మా క్లాస్లో కోయింజీ గడ్ ఎలాగైతే షిప్ లేక్ వెళ్ళిపోయాడో సో వీళ్ళు కూడా ఆ షిప్ లేక్ వెళ్ళిపోయి మిగిలిన 4 days ఆ షిప్లోనే ఎంజాయ్ చేస్తూ ఉందామని చెప్పి మన రీక్ గడ్ ప్లాన్ వేసాడని చెప్పి మన అయాన కోజికి అర్థమైపోతుంది అనమాట. సో రీక్ గడ్తో మాట్లాడిన తర్వాత మన హురికిత ఇంకా అయాన కోజి రిటర్న్ వాళ్ళ బేస్ దాకా వెళ్తూ ఉండగా అప్పుడు హురికిత మన అయాన కోజితో అడుగుతుందన్నమాట, వీళ్ళు 300 హెడ్స్ పాయింట్స్ కంప్లీట్ చేసేసిన తర్వాత వీళ్ళు ఎలా బతుకుదాం అనుకుంటున్నారు, మెయిన్ 5 రోజులు అని చెప్పి హురికిత అనడంతో అప్పుడు మన అయాన కోజి గారు చెప్తామట, నీకేం తెలుసు వాళ్ళ ప్లాను అని చెప్పి వాళ్ళ ప్లాన్ గురించి హురికితతో చెప్తారనమాట. ఈ 2 days కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళ దగ్గర ఎప్పుడైతే ఎస్ పాయింట్స్ 0 అయిపోతాయి సో అప్పుడు ఒక్కసారిగా వీళ్ళ క్లాస్ అందరూ కలిసి మాకు హెల్త్ బాగాలేదు, మేము ఇక్కడ సర్వైవ్ కాలేమని చెప్పి షిప్ లేక్ వెళ్ళిపోతారు. సో వీళ్ళ దగ్గర ఎస్ పాయింట్స్ లేనందువల్ల సో వీళ్ళకి నెగిటివ్ పాయింట్స్ అనేవి పడవు అండ్ ఈ ఎఫెక్ట్ అనేది వీళ్ళ క్లాస్ పాయింట్స్ మీద కూడా పడవు కాబట్టి సో వీళ్ళందరూ ఈ ప్లాన్ వేసే రీక్ గడ్ తన క్లాస్మేట్స్కి ఒక సమ్మర్ వెకేషన్ పార్టీ ఇచ్చాడని చెప్పి తన యొక్క మాస్టర్ ప్లాన్ గురించి హురికితకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మన అయాన కోజి. అండ్ దీని తర్వాత వీళ్ళు రిటర్న్ వాళ్ళ బేస్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ డే అనేది కంప్లీట్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ డే స్టార్ట్ అయిన వెంటనే ప్రతిరోజు లాగానే ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళకి ఇచ్చిన పనులన్నీ కంప్లీట్ చేసుకుంటూ అండ్ వాళ్ళ సర్వైవల్ టెస్ట్లో నెక్స్ట్ డేని కంప్లీట్ చేస్తూ ఉంటారు. అప్పుడే మన అయాన కోజి ఈసారి సాకురాన్ని తీసుకొని వెళ్ళి క్లాస్ 1C స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నారో చూడడం కోసం అని వెళ్తారు అండ్ వీళ్ళతో పాటు క్లాస్ 1B స్టూడెంట్స్ కూడా క్లాస్ 1C స్టూడెంట్స్ని చూడడం కోసం వస్తారు. అక్కడ వీళ్ళిద్దరు టీమ్స్కి క్లాస్ 1C స్టూడెంట్స్ కనపడరు అనమాట. సో అక్కడ ఒక గొడుగు తప్ప ఏంది ఉండదు. సో అప్పుడే మన అయాన కోజి ఆలోచిస్తామట, సో నిన్న నేను ఆలోచించినట్లే రీక్ గడ్ తన 300 ఎస్ పాయింట్స్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఆ షిప్ లేక్ వెళ్ళి సెటిల్ అయిపోయారు అని చెప్పి మన అయాన కోజి ఆలోచిస్తాడు. అండ్ క్లాస్ 1B ఇచ్చినోజీ కూడా అదే ఆలోచించి ఓ వీళ్ళ లైఫే బాగుంది మనకంటే అని చెప్పి తను కూడా బాధపడి తన బేస్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో అలాగే మన అయాన కోజి అండ్ సాకురా కూడా రిటర్న్ వాళ్ళ బేస్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి అందరు స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అలా డే 5 అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఈ రోజు డే 5లో మార్నింగే అమ్మాయిలు అందరూ ఒక గట్టిగా అరుపు అనేది అరుస్తారనమాట. సో అది విని అందరు స్టూడెంట్స్ తెప్పర్లించుకొని లేసి అసలు ఏం జరిగింది, ఎందుకని మీరు ఇలా అరుస్తున్నారు అని చెప్పడంతో అప్పుడే ఒక అమ్మాయి చెప్తుందన్నమాట, మన క్లాస్ కరజు యొక్క అండర్వేర్ని ఎవరో తస్కరించారు. సో తన అండర్వేర్ని ఎవరు తస్కరించారో మాకైతే తెలీదు. సో మాకైతే క్లాస్ బాయ్స్ మీదే అనుమానంగా ఉంది. సో ఎవరు ఈ పని చేసిండే చెత్తనా కొడుకు అని చెప్పి క్లాస్ గర్ల్స్ అందరూ క్లాస్ బాయ్స్ని తిడుతూ ఉంటారు. సో దానికి రిటర్న్లో ప్రతి ఒక్క బాయ్ కూడా
మేము చేయలేదని చెప్పి వాళ్ళు డిఫెండ్ చేసుకుంటూ ఉంటారనమాట. అప్పుడే మన కర్జువా ఎంతో బాధపడుతూ ఉంటుంది అనమాట ఆ ఇన్సిడెంట్ వల్ల. సో అప్పుడే గర్ల్స్ అందరూ మన హినాటా దగ్గరికి వచ్చి, హినాటా మాకు నీ మీద నమ్మకం ఉంది, సో ఏ స్టూడెంట్ తప్పు చేసావో ఇప్పుడు నువ్వు అతన్ని పట్టుకోవాలి అని చెప్పడంతో వెంటనే హినాటా ప్రతి ఒక్క బాయ్ దగ్గర ఉండే బ్యాగ్స్ అనేది చెక్ చేస్తూ ఉంటాడు క్రమం తప్పకుండా లైన్ వైజ్ గా. సో అప్పుడే మన ఈకే గారిని చూపిస్తారు అనమాట. ఈకే గాడు తన బ్యాగ్ను అయితే చెక్ చేస్తూ ఉండగా అప్పుడే ఈకే గాడి బ్యాగ్ లో ఆ అండర్వేర్ అనేది కనపడడంతో వెంటనే మనోడు ఎంతో ప్యానిక్ అవుతూ ఉంటాడు. సో వాడు అలా ప్యానిక్ అవ్వడంతో వెంటనే మన ఆయన కోజి ఏమైందిరా అని అడగడంతో వెంటనే ఈకే గారు చెప్తారనమాట, కర్జువా అండర్వేర్ నా బ్యాగ్లోనే ఉంది, బట్ నేను తనని ప్రామిస్ తీసుకోలేదు అని చెప్పడంతో వెంటనే మన ఆయన కోజికి అర్థమైపోతుంది. సో ఈ ప్రజెంట్ ఈకే గాడు ఉండే సిచ్యువేషన్లో వీడికి బ్యాడ్ ఇంటెన్షన్ అనేది లేదు, సో నాకు నీ మీద నమ్మకం ఉందిరా అని చెప్తాడు. అండ్ వెంటనే ఈకే గాడు ప్యానిక్ అయ్యి, సో ఆయన కోజి నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తావా, దీన్ని ఎక్కడైనా నువ్వు దాపెట్టేరా అని చెప్పి మన ఆయన కోజి చేతికి అనేది ఆ అండర్వేర్ ఇచ్చి వెళ్ళిపోతాడు. సో బాయ్స్ అందరు బ్యాగ్లో నుంచి మన హినాటా చెక్ చేస్తున్నా సరే ఆ అండర్వేర్ ఎవరి దగ్గర కూడా కనపడదు అనమాట. సో అంతలోనే గర్ల్స్ అందరూ మన ఈకే గాడిని కల్లా సడన్గా రివర్స్ అయ్యి చూసి ఈకే గాడే ఏదో ఒకటి చేసింటారు, సో మాకు వాని మీద ఎక్కువ నమ్మకం ఉంది అని చెప్పడంతో వెంటనే మన ఈకే గాడు తుత్తర ఆపుకోలేక నా బ్యాగ్ అనేది చెక్ చేశారు కదా, కావాలంటే నా బాడీ అండ్ నా జోబీలో కూడా చెక్ చేసుకోండి, ఒకవేళ నా దగ్గర ఉంటే మీకే తెలుస్తుంది కదా అని చెప్పి అరవడంతో వెంటనే మన హినాటా అందరి జోబీల్లో చెక్ చేస్తారనమాట. అప్పుడు మన ఆయన కోజిగాడు పెట్టావు కదా ఈకేగా ఫిట్టింగ్ అని చెప్పి తన అండర్వేర్ అనేది కర్జువా అండర్వేర్ అయన కోజి జోబీలోనే ఉంటుంది. సో అయన కోజి వంతు రావడంతో హినాటా అయన కోజిని అనేది చెక్ చేసి ఎవరి దగ్గర లేదు అని చెప్పి గర్ల్స్ అందరితోనూ చెప్తాడు. అండ్ వెంటనే ఈ ఇన్సిడెంట్ జరిగిన కొద్దిసేపు తర్వాత మన అయన కోజి హినాటాని వదల్లోకి తీసుకొని వెళ్ళి, ఎందుకని హినాటా నువ్వు అబద్ధం చెప్పావు, నా దగ్గర అండర్వేర్ ఉంది కదా, నువ్వు ఎందుకని నన్ను గర్ల్స్ ముందర ఎక్స్పోజ్ చేయలేదు అని అడగడంతో వెంటనే హినాటా గారు రిప్లై ఇస్తాడనమాట, నాకు నీ మీద చాలా నమ్మకం ఉంది, సో నువ్వు ఇటువంటి తప్పు చేసిండవని నాకు తెలుసు, బట్ నువ్వు నాకు ఒక ఫేవర్ చేస్తావా, అండ్ ఈ తప్పు ఎవరు చేశారు నాకు వాళ్ళ పేరు అనేది కనుక్కొని నువ్వు నాకు చెప్తావా అయన కోజి అని అడగడంతో దానికి మన అయన కోజి ప్రామిస్ అనేది చేస్తాడనమాట, ఎవరు ఈ తప్పు చేశారో వాళ్ళ పేరు అనేది నీకు తెలుసుకొని చెప్తాను అంటాడు. అండ్ వెంటనే మన హినాటా సరే ఆ కర్జువా అండర్వేర్ అనేది నువ్వు నాకు ఇస్తే నేను తీసుకొని వెళ్తానని చెప్పడంతో కర్జువా అండర్వేర్ అయన కోజి హినాటాకి ఇచ్చి పంపించేస్తాడు. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ 10 అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ 11 స్టార్టింగ్లో కర్జువా ఇన్సిడెంట్ తర్వాత గర్ల్స్ అందరూ బాయ్స్తో ఆర్గ్యూ చేస్తూ ఉంటారు అనమాట, ఇకపైన మేము మీతో కలిసి పడుకోము, సో దయచేసి మీ టెన్స్ అండ్ మా టెన్స్ సపరేట్ చేస్తాము అని చెప్పడంతో వెంటనే బాయ్స్ అందరూ దానికి డిస్ఆర్గ్యూ చేసి సరేలే మీ అంతకు మీరు టెన్స్ రిపేర్ చేసుకుంటారేమో రీస్టార్ట్ చేసుకోండి, బట్ బాయ్స్ ఏ ఒక్కరు సరే మీకు హెల్ప్ చేయరు అని చెప్పడంతో వెంటనే గర్ల్స్ చెప్తారనమాట, మీ హెల్ప్ ఎవడు అడిగాడు బోడీ, మాకు మా హినాటా ఉన్నాడు, హినాటా ఒక్కడే మాకు సాయం చేస్తాడు అని చెప్పడంతో అప్పుడు వెంటనే హురికిత సీన్లోకి ఎంటర్ అయ్యి, హినాటా మంచివాడే బట్ మనం హినాటాని గుడ్డిగా నమ్మలేము, ఏమో చెప్పలేము, హినాటానే అండర్వేర్ కొట్టేసి ఉండొచ్చు, సో మనం ఇంకొక పర్సన్ని హైర్ చేసుకుందాం, సో అయానా కోజిని కూడా పిలుచుకుందాం. అప్పుడు అయానా కోజి హినాటా మీద ఒక కన్నేసి ఉంటాడు, హినాటా అయానా కోజి మీద ఒక కన్నేసి ఉంటాడు, సో హినాటా మీద ఫుల్ స్ట్రెస్ అనేది పడదనమాట. సో దీన్ని మీరు ఆర్గ్యూ చేస్తారా లేదా ఒప్పుకుంటారా అని చెప్పి హురికిత అడగడంతో ఆ ప్లాన్కి అందరు గర్ల్స్ కూడా ఒప్పుకుంటారు. సో మన హినాటా ఇంకా అయానా కోజి గర్ల్స్ అందరికీ టెన్స్ సపరేట్ చేసే పనిలో పడతారనమాట. అప్పుడు హినాటా అయానా కోజితో అంటాడనమాట, హురికిత నీ మీద చాలా నమ్మకం పెట్టుకుని ఉంది, అండ్ అంతేకాకుండా ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ అయిన కర్జువా కూడా నిన్నే నమ్ముతుంది, సో నువ్వు ఎలాగైనా సరే ఆ అండర్వేర్ కొట్టేసిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరో నాకు తెలియాలి అని హినాటా అయానా కోజితో చెప్తూ ఉండగా అప్పుడు ఒక అమ్మాయి మన హినాటాని పిలుస్తుంది అనమాట, నాకు ఒక హెల్ప్ చేస్తావా అని చెప్పడంతో హినాటా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మన హినాటా అక్కడి నుంచి వెళ్ళిపోయిన వెంటనే మన అయానా కోజి దగ్గరికి ఇబుకి అనేది వస్తుంది అనమాట. సో ఇబుకి వచ్చిన వెంటనే అయానా కోజితో మాట్లాడుకుంటూ, నువ్వు కూడా మన సూడో లాగానే నన్నే అనుమానిస్తున్నావు కదా, నేను ఒక కొత్త స్టూడెంట్ని అండ్ మీ క్లాస్మేట్ని కాదు, సో అందుకనే నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావు కదా అని అడగడంతో వెంటనే అయానా కోజి అలా ఏం లేదు, నేను అలా అనుకుంటున్నానని నీకెవరు చెప్పారని చెప్పడంతో, లేదు సూడో కూడా మొన్న నైట్ నాతో జరిగిన గొడవ దగ్గర నుంచి నా మీద బ్లేమ్ వేస్తున్నాడు ప్రతి ఒక్క ఇన్సిడెంట్కి, సో మీరు కూడా అలాగే ఆలోచిస్తున్నారు అని నేను అనుకున్నాను అని చెప్పి ఇబుకి చెప్పడంతో వెంటనే మన అయానా కోజి చెప్తానమాట, నేను ఎప్పుడు అటువంటి ఆలోచన అనేది పెట్టుకోను, సో నువ్వు చాలా మంచిదానివి, సో నీ మీద నాకు ఎటువంటి అనుమానం లేదు అని చెప్పి మన అయానా కోజి అనడంతో వెంటనే ఇబుకి సిగ్గుపడుతుంది అనమాట. మనోడు జస్ట్ అలా మాట్లాడితే చాలు ప్రతి ఒక్క అమ్మాయి ఫ్లాట్ అయిపోతుంది, బట్ మనోడు ఫ్యాన్ అయిన నేను ఏ అమ్మాయితో అన్నా మాట్లాడదామంటే నన్ను చూసిన వెంటనే పారిపోతుంది, ఏం చేస్తాం మన తలరాత అటువంటిది. నో బ్యాక్ టు ది స్టోరీ. ఇబుకి వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపటి తర్వాత మన అయానా కోజి ఇబుకి వీళ్ళకి ఎక్కడైతే కనపడి ఉంటుందో అక్కడికి వెళ్ళి చూస్తాడనమాట. అండ్ అక్కడి నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత మన అయానా కోజి ఫైర్ దగ్గర కూర్చొని ఉండగా ఈవినింగ్ అవుతుంది. అప్పుడే హురికిత దగ్గరికి వచ్చి మన అయానా కోజితో, ఈరోజు నేను నిన్ను కష్టపెట్టిన దానికి నన్ను క్షమించు అయానా కోజి, బట్ నాకు హినాటా మీద నమ్మకం అనేది లేదు, సో నేను అందుకని నిన్ను పిలిచాను అని చెప్పడంతో వెంటనే మన
ఆయన కొంచెం హొరికితతో చెప్తారనమాట, నీకు ఒక బిగ్ గోల్ అనేది ఉంది. సో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ప్రతి ఒక్క పనిని నువ్వు ఒక్కదానివే కంప్లీట్ చేయాలని అనుకోకు, బికాజ్ నువ్వు జనాల్ని నమ్మాల్సి వస్తుంది అని చెప్పడంతో వెంటనే హొరికిత చెప్తుందనమాట, నేను జనాల్ని నమ్మను, ఎందుకంటే వాళ్ళు పైకి ఒకలాగా లోపల ఇంకోలాగా నటిస్తారు, అచ్చం నీలాగే అయినా కోజీ. సో వాళ్ళకు ఒక 2 ఫేసెస్ ఉంటాయి. సో నేను 1 ఫేస్ని చూసి వాళ్ళని డిసైడ్ చేయలేను అండ్ జడ్జిమెంట్ చేయలేను అని చెప్పడంతో మనోడు మనసులో అనుకుంటాడు, ఈ మెంటల్ది నన్నే అంటుంది అని చెప్పి. అప్పుడు మన అయ్యాన కొంచెం హొరికిత, నీకు బాగాలేదు కదా, నువ్వు గివప్ ఇచ్చేయచ్చు కదా అని చెప్పడంతో వెంటనే హొరికిత, నాకు బాగుంది కదా ఏమైంది అని చెప్పడంతో వెంటనే మన అయ్యాన కొంచెం చెప్తారనమాట, తన ఫేస్ అనేది టచ్ చేసి, ఇప్పుడు నీకు ఫుల్ ఫీవర్గా ఉంది, సో నీ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికంటే ముందు నువ్వు నీ చేతుల్ని రబ్ చేయడం నేను చూశాను అనమాట. సో నాకు అప్పుడే అర్థమైపోయింది నీకు బాడీ పెయిన్స్ ఉన్నాయని చెప్పి. సో 4 డేస్గా నువ్వు ఈ ఫారెస్ట్లో ఉండడం వల్ల ఇప్పుడు నీకు జ్వరం కూడా అటాక్ అవుతుంది, సో ఎలాగైనా సరే నువ్వు ఎగ్జామ్ నుంచి క్విట్ అవ్వు అని చెప్పడంతో వెంటనే మన హొరికిత చెప్తుందన్నమాట, ఇంకేముంది ఇంకో 3 డేస్ వెయిట్ చేస్తే ఈ టెస్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది అని చెప్తుంది అనమాట. సో అలాగే ఈ డే ఎండ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ డే డే 5 అని చూపిస్తారు. అండ్ డే 5 మార్నింగ్ వర్షం పడేటట్లుందని చెప్పి అందరూ వాళ్ళ టెంట్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అండ్ అప్పుడే మన అయ్యాన కోజీ తినడానికి ఫుడ్ అండ్ వాటర్ కలెక్ట్ చేయడం కోసం వెంటనే కుషిడా, ఇబుకి ఇలా కొంతమందిని గ్యాదర్ చేసుకొని ఒక లొకేషన్ దాకైతే వెళ్తారనమాట. అండ్ వీళ్ళు వెళ్ళే ఈ గ్యాప్లో మన హొరికిత ఇంకా అయానా కోజీ మాట్లాడుతూ వెళ్తూ ఉండడాన్ని మన కుషిడా గమనించి వెంటనే యమవుచితో అంటుందన్నమాట, ఏంటి ఈ మధ్య మన హొరికిత ఇంకా అయానా కోజీ ఎక్కువ క్లోజ్గా నడుస్తున్నారు అండ్ క్లోజ్గా మాట్లాడుతున్నారు, వాళ్ళ మధ్యన ఏదైనా లవ్ ట్రాక్ జరుగుతుంది అని చెప్పి మన కుషిడా యమవుచితో అంటుందన్నమాట. అండ్ వీళ్ళు ఇలా వెళ్ళిన తర్వాత కొద్ది దూరం తర్వాత మన అయానా కోజీ వెంటనే హొరికితతో అంటాడనమాట, హొరికిత నేను ఒక నీ లీడర్షిప్ కార్డును చూడొచ్చా అని అడగడంతో వెంటనే హొరికిత, ఏంటి ఇప్పుడు అడుగుతున్నావు, అది ఇట్లాంటి చోటున అని చెప్పడంతో వెంటనే మన అయానా కోజీ అంటాడనమాట, అవును ఈ ప్లేసే కరెక్ట్ అనమాట, ఇక్కడే జనాలు తక్కువ ఉన్నారు అండ్ నేను టెంట్ దగ్గర అడిగానంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు దాన్ని చూపించావంటే అందరికీ ఆ కార్డు అనేది తెలిసిపోతుంది అండ్ నువ్వే లీడర్ అని తెలిసిపోతుంది. సో ఇప్పుడు కూడా నేను ఎందుకని ఈ కార్డు అడుగుతున్నానంటే మొన్న నేను సాకురా వెళ్ళినప్పుడు నేను కర్జువా దగ్గరే ఇటువంటి కార్డే ఒకటి చూశాను, బట్ నాకు అంత యాక్యురేట్గా అది ఈ కార్డే అని చెప్పి తెలీదు. సో ఇప్పుడు నువ్వు ఆ కార్డు చూసావంటే నేను కర్జువా దగ్గర చూసిండే కార్డు ఇదా కదా అని చెప్పి నేను టెస్ట్ చేసుకోగలను అని చెప్పడంతో వెంటనే మన హొరికిత అయానా కోజీకి ఆ కార్డు అనేది చూపిస్తుంది. అండ్ వెంటనే మన అయానా కోజీ చెప్తానమాట, లేదు నేను కర్జువా దగ్గర ఇటువంటి కార్డు కాదు చూసిండేది అని చెప్పడంతో వెంటనే మన హొరికిత చెప్తుందన్నమాట, అందరికీ ఒకటే టైప్ ఆఫ్ కార్డ్స్ ఏమి ఇచ్చిండ్రు కదా, వాళ్ళకి ఏమైనా వేరే టైప్ ఆఫ్ కలర్ కార్డ్స్ కూడా ఇచ్చింటారని చెప్పడంతో వెంటనే మన అయానా కోజీ అవును అది కూడా కరెక్టే కదా అని ఆలోచిస్తూ ఇద్దరు ఇలా మాట్లాడుతూ ఉండే ఈ గ్యాప్లోనే వెంటనే యమవుచిగాడు మన హొరికిత మీద బురద జల్లి, ఏ హొరికిత ఇప్పటి నుంచి నువ్వు సుజునే హొరికితావు కాదు బురద హొరికితావు అని చెప్పి తనని వెక్కిరిస్తూ ఉంటాడనమాట. అండ్ ఈ గ్యాప్లోనే హొరికిత కోపంతో వాడిని జస్ట్ ఆ రివర్లోకి తోసి పడేస్తుంది అనమాట. అండ్ వెంటనే వాడు ఆ రివర్లో కొట్టుకొని పోయి ఈ గ్యాప్లో వెంటనే మన అయానా కోజీ వెళ్ళి వాడిని హెల్ప్ చేస్తాడు. అండ్ వెంటనే అయానా కోజీ హొరికితతో చెప్తామట, హొరికిత నీకేమైనా పిచ్చి పట్టిందా, అండ్ నేను వెళ్ళి యమవుచిని కాపాడుకుంటే వాడు ఇలా నీళ్ళలో కొట్టుకొని పోయి చచ్చిపోయేవాడు అని చెప్పడంతో వెంటనే మన హొరికిత, నాకు వాడు ఏమైపోయినా బాధలే, వాడు చేసిండేది నువ్వు గమనించలేదా అండ్ నన్ను ఇరిటేట్ చేశాడని చెప్పి అక్కడి నుంచి కోప్పడి మన హొరికిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ వెంటనే హొరికిత అక్కడి నుంచి ఒక రివర్ దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం చేస్తూ ఉంటుంది. అండ్ దీనికి ప్యారల్గా మన అయానా కోజీ అండ్ మిగిలిండే వాళ్ళు టెంట్ ఫైర్ దగ్గరికి వెళ్తారు. సో ఈవినింగ్ అవ్వడంతో వెంటనే మన హొరికిత అయానా కోజీ దగ్గరికి వచ్చి తనతో మాట్లాడుతుంది అనమాట, అయానా కోజీ నేను చాలా అప్రమత్తంగా లేనప్పుడు అండ్ వాళ్ళు నా దగ్గర నుంచి అది కొట్టేశారు అని చెప్తాడు. అండ్ వెంటనే మన అయానా కోజీ షాక్ అయ్యి, ఏంటి నీ అండర్వేర్ కూడా వాళ్ళు కొట్టేశారా అని చెప్పడంతో వెంటనే హొరికిత, అండర్వేర్ కాదురా ఎర్రిపప్ప, నా దగ్గర నుంచి ఆ లీడర్షిప్ కార్డ్ అనేది ఎవరు దొంగలించారు అని చెప్తుంది. అండ్ వెంటనే మన అయానా కోజీ ప్యానిక్ అవ్వకు అండ్ చిన్నగా మాట్లాడు, ఇది మన ఫ్రెండ్స్ విన్నారంటే మన వాళ్ళు ఎక్కువ టెన్షన్ పడతారు అని చెప్పడంతో వెంటనే హొరికిత చెప్తుంది అనమాట, నాకు ఇద్దరి మీద అనుమానం ఉంది, ఒకరేమో కర్జువా అండ్ ఇంకొకరేమో ఇబుకి అని చెప్పడంతో వెంటనే మన అయానా కోజీ చెప్తాను అనమాట, కర్జువా ఇంతవరకు నా ముందరే ఉంది, సో తను చేసే ఛాన్స్ లేదు అని చెప్పడంతో వెంటనే హొరికిత ఇబుకి మీద డౌట్ పడుతుంది. బట్ వెంటనే మన అయానా కోజీ చెప్తాను అనమాట, మనం ఇబుకి మీద బ్లేమ్ అనేది వేయలేం, సో తనని ఇప్పుడు మనం జనాల ముందు అడిగినా సరే తను నా మీదే అనుమానపడుతున్నారా అని చెప్పి సైలెంట్గా ఇక్కడ నుంచి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంది, సో మనం ఎవరు లేని టైంలో చూసి ఇబుకిని అడగాలి అని చెప్పడంతో వెంటనే మన హొరికిత అక్కడే ఉండిపోతుంది. అండ్ మన అయానా కోజీ టెంట్ ఫైర్ దగ్గరికి వెళ్తాడనమాట. సో మన అయానా కోజీ వెళ్ళిన వెంటనే మన వాళ్ళ క్యాంప్ ఫైర్ దగ్గర నుంచి ఒక పెద్ద మంట అనేది వస్తుంది అనమాట. సో వెంటనే దాన్ని చూసి హొరికిత వెంటనే క్యాంప్ ఫైర్ దాకా పరిగెత్తుకుంటూ వస్తుంది. అండ్ అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరో వుడ్స్ అనేటివి ఎక్కువ వేయడం వల్ల ఆ ఫైర్ అనేది ఎక్కువైపోతుంది. సో
అది చూసి అందరూ ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే దాన్ని చూసి మన హురికిత ఇబుకిని చేసిందా అని అనుకుంటుంది. బట్ ఇబుకి అక్కడే ఉంటుంది అనమాట. సో అప్పుడే మన హురికిత అనుకుంటుంది, ఒకవేళ ఈ ఫైర్ క్యాంప్ ఇబుకినే చేసింటే ఈ గ్యాప్లో తను పారిపోయే ఛాన్స్ ఉంది. బట్ తను పారిపోలేదంటే తను ఈ పని చేయలేదు అని చెప్పి మన హురికిత ఒక సెకండ్ తనని పాజిటివ్గా అనుకుంటుంది. అండ్ వెంటనే మన హురికిత పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ నిప్పులు ఆర్పడానికి అయితే ట్రై చేస్తుంది. అండ్ ఈ గ్యాప్లోనే అమ్మాయిలందరూ అబ్బాయిల మీద బ్లేమ్ వేస్తూ ఉంటారు అనమాట. ఎందుకని రూల్స్ బుక్ మీరు అంటించారని చెప్పడంతో వెంటనే అబ్బాయిలు కూడా అమ్మాయిల మీద ఆ నింద అయితే వేస్తూ ఉంటారు. మీరే కదా అంటించిండేది, మేము కదా అని చెప్పి ఇద్దరి మీద బ్లేమ్స్ వేస్తూ ఉండగానే అక్కడికి కుషిడా పాప ఉరికెత్తుకుంటూ వచ్చి మీరు కానీ ఈ బుక్ని చూసారా అని చెప్పడంతో అప్పుడు ప్రతి ఒక్కరు షాక్ అయ్యి అండ్ అందరూ డిసైడ్ అవుతారు అనమాట, ఇప్పటి వరకు ఈ బుక్ ఇక్కడే ఉంది కదరా అండ్ ఈ గ్యాప్లో తప్పించుకుందంటే ఖచ్చితంగా ఈ బుక్ని అంటించింటుంది అని చెప్పి వీళ్ళందరూ రియలైజ్ అవుతారు, ఈ బుక్కినే మెయిన్ ఎనిమి అని చెప్పి. అండ్ వీళ్ళందరూ ఇలా మాట్లాడుతుండే ఈ గ్యాప్లోనే హినాటగాడు బొమ్మ మాదిరి నిలబడిపోయింటాడు అనమాట. అండ్ తనలో తనే మాట్లాడుతూ ఉంటాడు అనమాట, నేను మన క్లాస్ బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి పనిచేయడం కోసం అండ్ ఈ పోటీలో మనం గెలవడం కోసం ఇంతవరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా, బట్ నేను ఎక్కడ తప్పు చేశానని చెప్పి తనలో తనే బాధపడుతూ ఒక బొమ్మ మాదిరి నిలబడిపోయి ఉంటాడు అనమాట. అప్పుడే అయానా కోజి అతని తట్టి హినాట ఈకే గారు నీ గురించి ఒక సలహా అడిగాడు, సో దానికి రిప్లై ఇవ్వు అని చెప్పడంతో వెంటనే మన హినాట గాడు ఓకే ఏమైంది అని చెప్పడంతో వెంటనే ఈకే గారు చెప్తామట వాన పడుతుంది ఇప్పుడు ఏం చేద్దామని చెప్పడంతో అప్పుడు మన హినాట గారు చెప్తామట రెయిన్ పడుతుంది కదా మనం ఆరబెట్టిన బట్టలన్నింటినీ జాగ్రత్తగా పెట్టండి అండ్ రెయిన్ పడి ఆ వంటలు అనేటివి ఆరిపోకుండా ఉండేదానికి వుడ్స్ అనేటివి ఎక్కువేయండి అండ్ ప్రతి ఒక్కరు రెయిన్కి దూరంగా ఉండండి, ఎవరు ప్యానిక్ అటాక్ అవ్వకండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ వెంటనే దీనికి ప్యారల్గా హురికిత ఈ బుక్ని వెంటపడి తను ఏ డైరెక్షన్ అయితే వెళ్ళింటుందో ఆ డైరెక్షన్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్తుంది. సో తను వెళ్ళిన వెంటనే మన ఈ బుక్కి అక్కడ నిలబడుకొని ఉంటుంది అనమాట. అప్పుడే ఈ బుక్కి అంటుంది, ఎందుకని హురికిత నువ్వు ఇంత లేట్గా వచ్చావు, నేను నీ కోసం ఎప్పటి నుంచి నేను ఎదురు చూస్తున్నాను అని చెప్తుంది. అండ్ వెంటనే మన హురికిత కోప్పడి నువ్వే కదా ఇదంతా చేసావు అండ్ నువ్వే కర్జీవ ఒక అండర్వేర్ తస్కరించి మాకు గొడవలు పెట్టేశావు, అప్పటి నుంచినే అమ్మాయిలకి అబ్బాయిలకి గొడవలు అనేది స్టార్ట్ అయ్యాయి, సో నువ్వు ఈ గ్యాప్లోనే ఈ ఫైర్ అంటించేసి ఇక్కడ నుంచి పారిపోదాం అనుకుంటున్నావు అండ్ నా ఐడి కార్డ్ కూడా నువ్వే దొంగలించావని చెప్పడంతో అవును ఇదంతా నేనే చేశాను, బట్ ఇది చేశాను నేనే అని చెప్పి నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అని చెప్పడంతో వెంటనే మన హురికిత చెప్తుందన్నమాట నా దగ్గర ప్రూఫ్స్ లేకపోవచ్చు బట్ నేను ఇదంతా ప్రూవ్ చేస్తాను అని చెప్తూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్లోనే సరేలే నీ ఐడి కార్డ్ నా దగ్గర లేదు, కావాల్సింటే నువ్వు నా బ్యాగ్ చెక్ చేసుకో అని చెప్పి తన బ్యాగ్ని అక్కడ పెడుతుంది. సో మన హురికిత బ్యాగ్ చెక్ చేసే ఈ గ్యాప్లో తను మన హురికిత మీద అటాక్ చేస్తుంది, బట్ దాన్ని మన హురికిత డిఫెండ్ చేస్తుంది. సో వెంటనే హురికిత అంటుందన్నమాట, సో వైలెన్స్ చేయడం వల్ల నీకు నెగిటివ్ పాయింట్స్ పడతాయని చెప్పడంతో వెంటనే తను చెప్తుందన్నమాట నేనే వైలెన్స్ చేశాను అండ్ నేనే రూల్స్ అనేది బ్రేక్ చేశాను అని చెప్పి ఎవరికి తెలుస్తుంది, ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవరు లేమని చెప్పి హురికిత మీద ఇబుకి వెంటనే అటాక్ చేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కటి మన హురికిత డాట్ చేస్తూ ఉంటుంది. సో హురికిత ఆ ఫైట్లో గెలుస్తుంది అని ఈ గ్యాప్లో అప్పుడే మన ఇబుకి చెప్తామన్నమాట ఫైర్ అనేది నేను అందించలేదు, నేను ఒక అబ్బాయిని చూశాను, సో ఆ అబ్బాయి నీకు చాలా బాగా తెలుసు, నువ్వు తననే నమ్ముతూ ఉంటావు అని చెప్పి ఈ గ్యాప్లో అప్పుడే మన హురికిత అంటుంది అనమాట అయానా కోజినా అనే లోపలే వెంటనే ఇబుకి తన మీద ఒక రివర్స్ అటాక్ చేయడంతో వెంటనే హురికిత అన్కాన్షియస్ అయ్యి ఆ నాకౌట్ అయ్యి అక్కడే పడిపోతుంది. అండ్ హురికిత పడిపోయిన వెంటనే అక్కడికి ఒక అబ్బాయి అనేది వస్తారు. సో ఆ అబ్బాయి ఫేస్ అనేది రివీల్ చేయరు అండ్ ఇబుకి వెంటనే హురికిత ఐడి కార్డ్ తనకు చూపిస్తుంది. సో నేను మిషన్ అనేది కంప్లీట్ చేశాను అని చెప్పి తనతో అంటుంది. అండ్ ఈ సీన్ తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ ఈ సీజన్ 1కి ఫినాలే ఎపిసోడ్ అనమాట. సో ఆ ఎపిసోడ్ లోనే ప్రతి ఒక్క సెటప్ కి పే ఆఫ్ అనేది ఉంటుంది. సో నాకౌట్ అయిపోయిన మన హురికిత ఈ పోటీలో గెలిచిందా లేదా అండ్ మన అయానా కోజి ఏం చేశాడో, అసలు మన అయానా కోజి గురించి ఈ బుక్ ఎందుకని ఇలా నెగిటివ్ గా చెప్పింది అని చెప్పి నెక్స్ట్ ఎపిసోడ్ లోనే మనకు తెలుస్తుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మరొక వీడియో ఇంకో 2 days లో రిలీజ్ అయిపోతుంది. సో ఐ హోప్ మీరు వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ త్వరగానే ఈ యానిమే అనేది కంప్లీట్ చేసేసి మరొక యానిమేని స్టార్ట్ చేసేస్తాను. అండ్ ఐ ప్రామిస్ యూ ప్రతి ఒక్క యానిమేని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు అడిగే ప్రతి ఒక్క యానిమేని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను డెఫినెట్లీ ట్రై చేస్తాను. నేను మిమ్మల్ని నుంచి కోరుకుంటున్నది ఒకటే, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో కలుద్దాము. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.